తమిళనాడు పొలిటికల్ హిస్టరీలోనే మోస్ట్ పవర్ఫుల్ అడ్రస్ పోయస్ గార్డెన్. మాజీ సీఎం జయలలిత ఒకప్పటి అధికారిక నివాసం అది. ఆ పోయస్ గార్డెన్ లోకి గృహప్రవేశం చేస్తారట సీఎం విజయ్. కోట్లు పెట్టి కొనేసి దాన్నే తన అధికారిక నివాసంగా మార్చబోతున్నారనే వార్త తమిళనాట తెగ సర్క్యులేట్ అవుతోంది. ఇంతకీ సీఎం విజయ్ జయా గార్డెన్స్ నే ఎందుకు కొనాలనుకుంటున్నారు? సడన్ గా థాట్ ఎందుకు వచ్చింది? అన్నట్లు పోయస్ గార్డెన్ కి దగ్గరలోనే రజనీకాంత్ ఇల్లు కూడా ఉంది. ఇదంతా ఏ సిగ్నల్ పంపుతోంది? తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి విజయ్ పాలనలో తనదైన శైలిని చూపిస్తున్నారు. పక్కా సీఈఓలా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సచివాలయంలోనే ఉంటూ ఫైళ్లు క్లియర్ చేస్తున్నారు. ఈ క్రమశిక్షణ ఇప్పుడు చెన్నై ప్రజలకు కాస్త ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం విజయ్ చెన్నై శివార్లలోని నీలాంకరి నివాసంలో ఉంటున్నారు. ఇక్కడ నుంచి రాజాజీ రోడ్డులో ఉన్న సెక్రటేరియట్ కు దాదాపు 18 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పీక్ అవర్స్ లో సీఎం కాన్వాయ్ వెళ్తుండటంతో నిత్యం భారీగా ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే సామాన్య జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషయాన్ని స్వయంగా గమనించిన సీఎం విజయ్ ప్రజలకు తన వల్ల ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో సచివాలయానికి దగ్గరలో నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. తనుంటోన్న ఇంటిని మార్చాలని భావిస్తున్న సీఎం విజయ్ కన్ను తమిళనాడు రాజకీయ చరిత్రకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన పోయస్ గార్డెన్ పై పడింది. దివంగత మాజీ సీఎం జయలలిత నివాసమైన వేద నిలయాన్ని కొనేందుకు విజయ్ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. బంగ్లాను జయలలిత వారసురాలు మేనకోడలు దీప నుంచి సుమారు 350 కోట్ల రూపాయల భారీ డీల్ తో దక్కించుకోవడానికి చర్చలు సాగుతున్నట్లు తమిళనాట వినిపిస్తోన్న టాక్. దానికి గతంలో గ్రీన్ లైన్స్ లోని ఎడప్పాడి పళనిస్వామి ఇల్లు లేదా మాజీ మంత్రుల క్వార్టర్స్ లోకి విజయ్ వెళ్తారని ప్రచారం జరిగింది. కానీ పోయస్ గార్డెన్ అయితే సెక్రటేరియట్ కు కేవలం 8 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అక్కడికి మారితే ట్రాఫిక్ సమస్యలు దాదాపుగా తగ్గిపోతాయి. ఈ 350 కోట్ల రూపాయల డీల్ కు సంబంధించి ఇటు విజయ్ టీం నుంచి గానీ ఇటు దీప తరపు నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ విజయ్ కనుక పోయస్ గార్డెన్ కు షిఫ్ట్ అయితే అది తమిళ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు దారితీసే అవకాశం ఉంది. ఎందుకంటే అదే ఏరియాలో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఉంటున్నారు. విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రజనీ కనీసం ట్విట్టర్ ద్వారా కూడా అభినందనలు తెలపకపోవడంపై తమిళగ వెట్రి కళగం శ్రేణులు ఇప్పటికీ గుర్రుగా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో రజనీ ఇంటి పక్కనే విజయ్ నివాసం ఉంటే ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో జయలలిత సీఎంగా ఉన్నప్పుడు రజనీకాంత్ కారును భద్రతా కారణాల రీత్యా పోలీసులు ఆపేవారు. విసిగిపోయిన రజనీ రోడ్డుపైనే స్తంభం పక్కన నిలబడి సిగరెట్ వెలిగించారు. ఆయన చూడడానికి వందలాది మంది ఫ్యాన్స్ ఒక్కసారిగా రావడంతో జయలలిత కాన్వాయ్ కూడా ముందు గదలలేకపోయింది. ఇప్పుడు మళ్లీ అదే పోయస్ గార్డెన్ కు మరో సినిమా స్టార్ ప్రస్తుత సీఎం విజయ్ రాబోతుండడంతో తమిళనాడులో ఈ వార్త హాట్ గా మారింది.